తెలంగాణలో లోక్సభ సిట్టింగ్ ఎంపీలు అదే స్థానంలో పోటీ చేసేందుకు కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే 4 ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు, అక్కడి నుంచి నోవాటెల్ హోటల్ కు చేరుకున్న ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, వికసిత్ భారత సంకల్ప యాత్ర, అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ అంశాలపై భేటీలో చర్చించారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష సందర్భంగా సమావేశం వాడివేడిగా సాగినట్లు తెలుస్తోంది. వర్గ విభేదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో విభేదాలు పక్కన పెట్టి అంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయొద్దని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి. నేతల మధ్య గ్యాప్ దెబ్బతీసింది. 30 సీట్లు వస్తాయని ఆశించినా ఫలితం కనబడలేదు. లోక్సభ ఎన్నికల్లో ఇది రిపీట్ కాకూడదు. లోక్సభ ఎన్నికల్లో అంతా సమన్వయంతో పనిచేయాలి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలిచేందుకు కృషి చేయాలి. సిట్టింగ్ ఎంపీలకి మరోసారి అవకాశం కల్పిస్తాం. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం కల్పిస్తాం. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. సిట్టింగ్ ఎంపీలకు ఓకే చెప్పిన నేపథ్యంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, స్వయం బాపురావులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంటు బరిలో నుండి బండి సంజయ్, నిజామాబాద్ లోక్సభ నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు. అంతకు ముందు ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈట్ల రాజేందర్ స్వాగతం పలికారు. For more interesting updates, do like, share and subscribe to Volga News.